వాలంటీర్లపై కేసు వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి టీడీపీతో సంబంధాలున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పెట్టించాలని సోమవారం విశాఖలో విలేకరుల సమావేశంలో అన్నారు. వాలంటీర్లతో పెన్షన్ పెంచడానికి వీలు లేదని, దానివల్ల వైసీపీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వాలంటీర్లు పంచుతున్నారుగా అని ప్రశ్నించారు. పాన్ షాప్ కిడ్నీ పడితేరో అప్పు తెచ్చుకొని బతుకుతున్నా, అప్పు తెచ్చుకొని ఓటో తరగతి ఇచ్చేస్తామని చెప్పిన పరువును కాపాడుకుంటున్నా ఆ వితంతుకి ఏం చెప్తారు? చెప్పండి సమాధానం. ఏమి రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయమేనా? మానవత్వం ఉండొద్దు మనిషికి? వాళ్ళు మనుషులా ఏంటి? దీన్ని తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నాం. ఇంకా సర్దిద్దుకోవడం కూడా చేతులు లేదు. ఎలక్షన్ కమిషన్ పునఃపరిశీలించాలి తప్ప మళ్ళీ కాగితం పెట్టడానికి కూడా లేదు. దీన్ని మళ్ళీ నగనాచనగా ప్రత్యేక ఏర్పాటు చేయండి అని మళ్ళీ లెటర్ రాస్తాడు. పెద్ద నగనాచి చేసింది చేసేసి మళ్ళీ ఇది ఇవి నంగనాచి కబుర్లు ఇవి. ఇదే అది చాలా తప్పు. ఈ గారికి దయచేసి చాలా మంది వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు, అందులో భాగంగానే ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనేది వాళ్ళ వాదన. ఒక్క విషయం తెలుసాను సార్, మీరందరూ విలేకరులు, పాత్రికేయులు, మీరందరూ మీరు సాక్షిలో చేయొచ్చు, ఆంధ్రజ్యోతిలో చేయొచ్చు, ఈనాడులో చేయొచ్చు, టీవీ 9లో చేయొచ్చు, టీవీ 5లో చేయొచ్చు. ఉద్యోగం వరకే. ఆ తర్వాత రేపు నువ్వు ఓటు ఎవరికి వేస్తామని మీ టీవీ 5 కూడా మీ ఆంధ్రజ్యోతిను సాక్షి చూస్తుందా? చెప్పండి. ఈనాడు నీకు వచ్చి వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ లేదా? ప్రభుత్వం మంచి బాగా చేస్తే, ప్రభుత్వ పనితనం బాగుంటే, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి శభాష్ అనిపిస్తే, ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తే, వాళ్ళ సమస్య పట్ల అంటే స్పందించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తే ఎందుకు చేయరు? చెప్పండి. ఈ కారణం చెప్పండి నాకు అర్థం. ఈ రాష్ట్రంలో ఉన్న ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి ఎటువంటి వరకు, రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు, మహిళ దగ్గర నుంచి విద్యార్థి వరకు అందరూ కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళే కదా. కాకపోతే అక్కడ ఆ పాత్రలు మారుతుంటాయి అంతే తేడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు కాదు కదా. ఎన్నో ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికల్లో ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్న వాళ్ళే కదా. మార్పులు చూస్తున్న వారే కదా. నువ్వు మెప్పించుకోవాలి నీ విధానం ద్వారా. ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభిమానిస్తారని అడిగిన ప్రశ్నకి ఎందుకు చేస్తారు? ఆయన చేస్తున్న విధానం, అది చేస్తున్న ప్రక్రియ, మనసు పెట్టి మనసుని గెలుచుకుని మనసుని దోచుకుంటున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు. 189% మంది ఆయన ఒత్తాసు పలుకుతున్నారు. కారణం అది. పదండి గ్రామానికి నాతో మీ అందరినీ తీసుకెళ్తానండి బస్ చేసి ఓ మీటింగ్ పెడతాను. మీరు ఎక్కడైనా ఆర్గనైజ్ చేయండి. ఏ ఊర్లో వెళ్దాం, ఊరి మధ్యలో అడుగుతాను. అందరి మధ్య కూర్చొని నేను 5 నిమిషాలు మాట్లాడి అడుగుతాను. ఎవరొక్కరైనా మీ దగ్గర 10 రూపాయలు అంతం తీసుకున్నా ఇవ్వాలంటేనే అని అడుగుతాను. ఎవరైనా ఒక్కరు చేయెత్తి వేస్తారు నాకు 100 రూపాయలు ఇవ్వలేదు అందుకే నాకు పెన్షన్ ఉందంటే నేను బురదించుకొని నేను వెనక్కి వచ్చేస్తాను. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం జరిగింది? 100 రూపాయలు ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఇంటి చుట్టూ తిరిగితే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. కొత్త పెన్షన్ కావాలంటే ఆడెవడో చచ్చిపోతే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. అందుకు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు, మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా కొలుస్తున్నారు. దేనికోసం?
బాబు నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలి మాకు ఈ గౌరవాన్ని మా ప్రాణాన్ని కాపాడుతున్నామని. అది సార్ పెన్షన్ డేట్ ని 4వ తేదీకి ఎందుకు మార్చారు? ఎవరు మార్చారు? వైసీపీ ఎవరు మార్చారు? ప్రైవేట్ సైన్యం ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థను పట్టుకుని వాళ్ళ ద్వారా పెన్షన్ తో పాటు తాయిలాలు పంపించే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం. ఎవరండి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు తాయిలాలు పంపిస్తారని? మీ మా టీవీకి ఏం చెప్పారా? ఎవరు పంపిస్తే వ్యవస్థ ఏమైంది మా దగ్గర ఉంది సార్. చెప్పిన మీ ప్రతిపక్ష సార్ చెప్తున్నా ఆ వాయిస్ నీ పార్టీ కూడా చేయొచ్చు కదా, నీ మా టీవీ ఎయిటీ చేయొచ్చు కదా. మీరే 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అది కాదు బాబు, 100 రూపాయలు ఇచ్చి చేయించవచ్చు కదా. కాదని ఎందుకంటా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎవడన్నా అవుతాడు. ఇక్కడ నేను శాసనసభ్యుడిని ఈ ఉత్తరాంధ్రలో నా పార్లమెంట్ సభ్యుడు మా భార్య చెప్పండి ఎక్కడ ఇచ్చారు తాయి చెప్పండి తాయిరాలు చెప్పండి. ఏం మాట్లాడతావు? అది సార్ తాయిలాలు లేకుండా ఎలక్షన్ అయిపోతాయి సార్.